అసలు చూస్తుంటే గాయత్రి గుప్తా గారిని చూసినట్టే ఉందన్నమాట. ఎక్కడ పోయినా మీరు ట్విన్సా అన్న క్వశ్చన్ వెరీ కామన్ క్వశ్చన్. ఈ బాడీ బిల్డింగ్ కోర్స్ అన్నారు కదా, సో ఇది ఎప్పటి నుంచి ప్యాషన్గా ఉన్నింది? అసలు ఐ హావ్ సీన్ యువర్ ఫోటోస్ అండ్ వీడియోస్. నాకు ఫుల్ ఏదో బాడీ బిల్డర్ లాగా కండలు పెంచేసుకోవడం అట్లా ఇష్టం లేదు. ఫిట్నెస్ అంటే లైక్ ఫర్ మీ ఫిట్నెస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. చాలా మంది ఫిట్నెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫిట్నెస్గా ఉంటే ఎటువంటి ఎవాల్వ్మెంట్ అనేది వస్తుంది. అందరు అనుకుంటారు ఓకే మనం జిమ్కి వెళ్ళి డైట్ చేస్తే అయిపోతుంది అని, కానీ దట్ ఈస్ సెకండరీ. మెంటల్ హెల్త్ విల్ ప్లే like the biggest role when you're preparing for a competition. ఎందుకంటే there are so many deviations. నాకు షుగర్ క్రేవింగ్స్ చాలా వస్తాయి. నన్ను చక్కెర చీమని పిలిచేవాళ్ళు అనమాట. ఇంట్లో స్వీట్ లేకపోతే మా డాడీ కాఫ్ సిరప్ అలా ఉంటాయి కదా, అవి కూడా తాగేసేదాన్ని. సో ఇప్పుడు ఇండియాకి ఆఫ్టర్ 10 years ఎందుకు వచ్చారు? ఏమైనా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా గాయత్రి గారు లాగా యాక్ట్ చేయాలని? లైక్ వాట్ ఈస్ ఆల్ అబౌట్? ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఇప్పుడు నిజంగానే కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటారు, లైక్ ఇండియన్స్ అలా ఊరికే చూస్తున్నా లేకపోతే అక్కడ ఉన్నా కూడా దే విల్ జస్ట్ వెళ్ళిపోండి మీ ఇండియాకి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ హ్యాపెనింగ్? నిజంగానే అలా జరుగుతుంది విత్ మీ. కంట్రీకి వెళ్ళిన 1.5 year or 2 years down the lane, పార్కింగ్ లాట్లో I was just parking my car and I was getting out and some white guy was. ఆ స్టేజ్లో ఏంటంటే మనం తిరిగి అనే ధైర్యం కూడా ఉండదు, ఎందుకంటే యూఆర్ నాట్ అ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ కదా. ఇప్పుడు ఎవరైనా విమెన్ ఫిట్గా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళకి లేకపోతే ఒక సజెషన్ ఏమిస్తారు? ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ బికాస్ మీ బాడీ మంచిగా కనిపిస్తుంది అని కాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్, ఫిజికలీ స్ట్రాంగర్, అండ్ స్పెషలీ విమెన్ ఇన్ ఇండియా దే నీడ్ టు బీ ఫిజికలీ స్ట్రాంగర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇవాళ పాడ్కాస్ట్లో నేను ఒక అమేజింగ్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది తన జర్నీ. అండ్ ఎస్, చాలామంది విమెన్ మనము ఫిజికల్గాను ఎమోషనల్గాను వీక్ అనుకుంటూ ఉంటాము, ఎవరి మీద షోల్డర్ పెట్టి ఏడవాలి ఈ టైప్లో ఉంటుంది అనమాట మనం, ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటాం. బట్ ఫర్ ఏ చేంజ్ మనము చాలా స్ట్రాంగ్ అండ్ మనం ఏదనుకుంటే అది చేస్తాము అన్న థాట్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్. అండ్ నిజంగానే ఒక డిసీజ్ ఉండి డాక్టర్స్ అసలు నువ్వు జిమ్కే వెళ్ళకూడదు అన్న ఆమె ఇప్పుడు అథ్లెట్గా మారి వర్కౌట్స్ చేసుకుంటూ కాంపిటీషన్స్ ఇస్తుంది. అది ఇంకొక లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ తను యుఎస్లో ఉంటారు, ఇప్పుడు ఇండియాకి వచ్చారు. అండ్ తనను చూస్తే అందరికీ ఒక ఫెమిలియర్ ఫేస్ గుర్తొస్తుంది, గాయత్రి గుప్తా గారు. వాళ్ళ సిస్టర్ వందనా గుప్తా మనతో పాటే ఉన్నారు. ఆవిడని అడిగి బోల్డ్ అన్ని యుఎస్ విశేషాలు, అలాగే ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా ట్రైన్ అవుతున్నారు అండ్ యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అంతే అన్నీ అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ వందనా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? 10 years తర్వాత వచ్చారు కదా, మేజర్ చేంజ్ ఏం చూసారు ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో? బిల్డింగ్స్ ఎక్కువ పెరిగిపోయాయి, పొల్యూషన్ పెరిగిపోయింది. సో మా హైదరాబాద్ ఫుడ్ ఎలా ఉంది? ఆల్వేస్ గుడ్, ఆల్వేస్ గుడ్. అసలు చూస్తుంటే గాయత్రి గుప్తా గారిని చూసినట్టే ఉందన్నమాట. చెప్తుంటారా సిమిలర్ గా ఉంటారు మీరు? ఎక్కడ పోయినా మీరు ట్విన్సా అన్న క్వశ్చన్ వెరీ కామన్ క్వశ్చన్. మా అక్క ఫస్ట్ అక్కతోనే కాదు, లైక్ ఆల్ సిస్టర్స్ వి ఆల్ లుక్ సిమిలర్. సో 5 members అందరూ సిమిలర్ గా ఉంటారు అన్నమాట. వావ్. సో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కరు ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటేనే అబ్బా గొడవ పడుతూ ఉంటాము చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా. సో 5 members అందరూ అమ్మాయిలే కదా, ఎలా ఉన్నింది అసలు అట్మాస్ఫియర్ అంతా? ఆనెస్ట్లీ ఇట్స్ chaos, pure chaos. At the same time it was also lovely. అంటే అందరికీ ఉండరు కదా అక్కలు, నాకు 4 అక్కలు ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి అన్నీ ఇంకా 4-fold వచ్చాయన్నమాట నాకు. సో మా అక్కల బట్టలు, బుక్స్, చెప్పులు అన్నీ నాకు వచ్చేవి. సో ఐమ్ లైక్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. కొనుక్కునే వాళ్ళు అది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో ఐమ్ లైక్ ఆల్వేస్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ అనమాట. నెగిటివ్ సైడ్ చెప్పాలంటే నాతోనే పన్ను చిన్నదాన్ని పని చెయ్యి, ఇది తీసుకురా అది తీసుకురా అని నన్ను ఒక పని మనిషిలాగా వాడుకునే వాళ్ళు. బట్ ఇట్స్ ఆల్ యూనో. సో అందరికంటే చిన్న ఉంటే ఇద్దరు బాసీగా ఉంటారు, లేకపోతే కొంచెం భయంగా ఉంటారు అనమాట. సో యూఆర్ బాసీ ఆర్ లిటిల్ ప్రిన్సెస్? ఐ థింక్ ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ బోత్. ఓకే. 4 members అక్కల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం క్లోజ్? లైక్ అంటే ఎవ్రీ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ నేను వేరే అక్కలతో క్లోజ్నెస్ పెరిగింది నాకు. సో ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నప్పుడు మా 4th అక్క నాకు క్లోజ్ కాబట్టి ఐ ఫీల్ క్లోజర్ టు హర్. ఇప్పుడు ఇండియాలో ఉన్నాను కాబట్టి ఐ ఫీల్ క్లోజ్ టు మై సిస్టర్ గాయత్రి. బట్ ఐ am క్లోజ్ టు ఆల్ మై సిస్టర్స్. డెఫినెట్లీ దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఆన్సర్. యాక్చువల్గా ఎవరు చెప్తారా అప్ప ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతారు 4 అనుకుంటూ ఉన్నా. బట్ యా, సో యుఎస్కి ఎందుకు వెళ్ళారు? లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ టు యుఎస్ అప్పుడు? ఆనెస్ట్లీ నాకు
అసలు ఇష్టం లేదు యూఎస్కి వెళ్ళడము. Oh. మా మమ్మీ మా అక్క ఎడ్యుకేషన్ కోసం అక్కడ మూవ్ అయితే మమ్మీ కూడా తనతో పాటు వెళ్ళింది అనమాట. సో మమ్మీ అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కదాన్ని దుబాయ్లో ఏం చేస్తావు, వచ్చేసే ఇక్కడికి. అప్పుడు నేను దుబాయ్లో ఉండేదాన్ని. ఓకే. సో నువ్వు కూడా ఇక్కడ వచ్చేయి అని చెప్పి ఫోర్స్ చేస్తే 1 year అట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్సేషన్ అయిన తర్వాత ఓకే ఫైనలీ వెళ్దాంలే. ఒక కండిషన్ పెట్టాను మమ్మీకి, నేను వస్తే నా బాడీ బిల్డింగ్కి సంబంధించిన కోర్స్ చేసుకొని నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అలా బుక్ అయిపోయాను. అందులో ఉండిపోయారు. ఈ బాడీ బిల్డింగ్ కోర్స్ అన్నారు కదా, సో ఇది ఎప్పటి నుంచి ప్యాషన్గా ఉన్నింది అసలు? ఐ హావ్ సీన్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్, అసలు అమేజింగ్ అండ్ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. లైక్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు, అంటే ఎలా చెప్పాలి, నాలాగా ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్ అవ్వాలి, ఫిట్నెస్ ఎవ్రీ జనవరికి రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇలా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ అనమాట. సో అది ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అసలు టు బీ లైక్ ఫిట్? అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్ అలాట్. స్కూల్లో కూడా స్పోర్ట్స్ డే ఉంటే లైక్ ఏ కాంపిటీషన్ ఉంటే అందులో దూరిపోయేదాన్ని. ఓకే. అంటే ఇది చేయాలి అది చేయాలని ఒక మైండ్ సెట్ లేకుండా అన్నిట్లో వెళ్ళేదాన్ని అనమాట. తర్వాత స్లోలీ అంటే అంత ఫోకస్ చేయలేదు స్పోర్ట్స్ మీద. కాలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకు అంటే లైక్ ఫోకస్ చేయలేదు కాబట్టి హెల్త్ మీద స్లోగా హెల్త్ డిటోరేట్ అవ్వడము, డైట్ సరిగా ఉండకపోవడము, అట్లా కొన్ని రోజుల తర్వాత ఐ వాజ్ అరౌండ్ 18-19 years old. ఆ టైంలో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట. పడుకొని లేవగానే స్టిఫ్నెస్ ఉండడము, ఎక్కువసేపు కూర్చోలేకపోవడము, ట్రావెల్ చేస్తే ఇంకెక్కువ ఇదైపోవడం, అట్లా అయ్యేసరికి ఎందుకు ఇలా వస్తుందని చాలా తిరిగాను డాక్టర్స్ దగ్గర. ఎక్స్రే చేయించారు, ఎంఆర్ఐ చేయించారు, అంతా బాగానే ఉంది, ఏం లేదు, రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. సో రెస్ట్లో పోవట్లేదు. అప్పుడు ఆ టైంలో నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ స్టిల్ కంటిన్యూయింగ్ జిమ్కి వెళ్ళడం అవన్నీ చేశాను. కాకపోతే జిమ్కి వెళ్ళంగానే అగ్రివేట్ అయిపోయి పెయిన్ ఐ యూస్ టు స్టాప్. సో ఇదే ప్రాసెస్లో నేను యూఎస్కి వెళ్ళాను అనమాట. యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ లెట్స్ డూ బ్లడ్ టెస్ట్ అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో నాకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ HLA-B ఉంది అని చెప్పారు. సో దట్స్ లైక్ హ్యావింగ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. మా ఇంట్లో అందరికీ ఉంది, తరతరాల నుంచి మా మమ్మీ డాడీ కలిసి మాకు అది హెరిడిటరీ కింద ఇచ్చారు కదా, అట్లా వచ్చిందనమాట. సో యూ కెనాట్ డూ ఎనీథింగ్, దానికి క్యూర్ లేదు. యూ జస్ట్ హ్యావ్ టు మేనేజ్ ద సిమ్టమ్స్. స్ట్రెచింగ్, యోగా, డైట్ నుంచి యూ కెన్ కంట్రోల్ ఇట్, బట్ యూ కెనాట్ కంప్లీట్గా మేనేజ్ చేసుకో. ఎగ్జాక్ట్లీ. సో డాక్టర్స్ అన్నారు నువ్వు ఇంకా జిమ్ అవన్నీ మానేసేయాలి, స్టెరాయిడ్స్ మీద ఉండాలి నువ్వు. అంటే స్టెరాయిడ్స్ అంటే ఏంటి అంటే నాకు అసలు అదేంటో కూడా తెలీదు. పెయిన్ మెడికేషన్ నీకు షార్ట్ అన్నా ఇస్తారు లేదా పిల్స్ అన్నా ఇస్తారు. అంటే షార్ట్ అండ్ ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే ఎవ్రీ 1 monthకి ఒకసారి షార్ట్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ తీసుకోవాలి, స్పైన్కి ఇస్తారు అని చెప్తే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. నాకు ఏజే 24 అప్పుడు, నేను యూఎస్లో ఉన్నప్పుడు. 24 yearsకి నాకు ఏంటిది అని చెప్పి ఫస్ట్ షార్ట్స్ తీసుకున్న ఒక 2-3 months. తర్వాత నేను సిమ్టమ్ని అయితే మానిపించడానికి షార్ట్స్ తీసుకుంటున్నాను, బట్ ఐ కెనాట్ రిలై ఆన్ దిస్ కదా. ఇప్పుడు నాకు ఆ పెయిన్ మాస్క్ చేసేస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ కెనాట్ ఫైండ్ అవుట్ అని చెప్పేసి ఇలా కాదు, నేనేమన్నా నా సొంతంగానే నేను ఏమన్నా రీసెర్చ్ చేసుకుంటానని చెప్పేసి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు మై కండిషన్. డైట్ ఎక్స్పెరిమెంట్ చేయడము, పర్సనల్ ట్రైనింగ్ అప్పుడు హైర్ చేసుకున్నాను అనమాట. అప్పటి వరకు ట్రైనర్ లేదు, ఇంకా ట్రైనర్ని హైర్ చేసుకుని. ప్యాషన్ అది డిసీజ్ వచ్చిన దాని వల్ల డిసీజ్ వచ్చిందని కాదు, నాకు నువ్వు చేయలేవు డాక్టర్ అన్నారు కదా, నువ్వు చేయకూడదు ఇంకా లైఫ్లో, నువ్వు జిమ్ వెళ్ళడం మర్చిపోవాలి అనేసరికి ఓకే ఐఎమ్ స్టబర్న్ పర్సన్, లైక్ ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్ అన్నట్టుగా అదొకటి ఉండిపోయింది అనమాట. సో అట్లా. కానీ నాకు ఎప్పుడైనా ఫిట్నెస్లో ఉండడం, లైక్ అథ్లెటిక్గా ఉండడం నాకు ఇష్టం. సో ఇది ఇప్పుడైనా చేయాలి, నేను కంపల్సరీ చేయాలి. ఇది చేయడమే కాకుండా నేను ఈ ఫీల్డ్లో ఏదైతే నేను ప్రూవ్ చేసుకోగలుగుతానో అది చేసి చూపెట్టాలని చెప్పి దెన్ నాట్ ఓన్లీ ఐ హైర్డ్ అ పర్సనల్ ట్రైనర్, ఐ హైర్డ్ ద పర్సనల్ ట్రైనర్ విత్ ఓన్లీ పర్పస్ టు స్టెప్ ఆన్ ద స్టేజ్. ఒక కాంపిటీషన్ చేసి తెలుసుకోవాలి మనం, అంటే నేను ఏ స్టేజ్లో ఉన్నానో, నేను అసలు చేయగలుగుతానా లేదా ఒక ఐడియా వస్తుంది కదా. అందుకోసం కాంపిటీషన్ చేయడానికి కోచ్ని హైర్ చేసుకున్నాను అనమాట. అలా స్టార్ట్ అయింది. అంటే డాక్టర్స్ అసలు ఈ డిసీజ్ ఉంది, అసలు నువ్వు జిమ్మే చేయకూడదు అంటే యూ ప్రూవ్ దెమ్ రాంగ్, అండ్ జిమ్ చేశారు అండ్ కాంపిటీషన్స్ కూడా
వెళ్ళారు అండ్ యూ బికమ్ అన్ అథ్లెట్. సో ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు బికినీ అథ్లెట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? మీ ఇన్స్టాలో ఉన్న ప్రొఫైల్లో పేరు చూసాను. వాట్ ఈస్ ఇట్ బికినీ అథ్లెట్ అంటే? యూజువలీ ఇందులో బాడీ బిల్డింగ్లో కొన్ని డివిజన్స్ ఉంటాయి, ఓపెన్, బికినీ, ఫిజిక్ అట్లా. సో నాకు ఫుల్ ఏదో బాడీ బిల్డర్ లాగా కండలు పెంచేసుకోవడం అట్లా ఇష్టం లేదు. ఫిట్నెస్ అంటే లైక్ ఫర్ మీ ఫిట్నెస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. మీరు ఒక 50-60 years ఓల్డ్ అయిపోయిన తర్వాత మీకు వంగడానికి, కూర్చోడానికి కూడా కష్టం అవుతుంది కొంతమందికి. సో ఆ ఏజ్లో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఆ ఏజ్లో కూడా నేను హెల్తీగా ఉండాలి అని అనుకున్న లైఫ్ స్టైల్ని నేను చూస్ చేసుకుందామని అనుకున్నాను. సో ఆ ఎక్స్పెరిమెంటేషన్లో ఫస్ట్ బాడీ బిల్డింగ్ అని స్టార్ట్ అయ్యి తర్వాత ఓపెన్ కాదు, ఇది కాదు, అది కాదు, ఫైనల్లీ బికినీ అయితే ఏంటంటే ఐ స్టిల్ గెట్ టు కీప్ మై బాడీ, ఐ స్టిల్ గెట్ టు బీ ఫిట్ అండ్ నేను చేయాల్సిన అన్ని చేయొచ్చు అని నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఓకే ఐల్ డూ బికినీ అని అలా డిసైడ్ అనమాట. సో అది చేస్తున్న జర్నీలో కాంపిటీషన్స్కి వెళ్ళారు కదా, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్ అండ్ ఎలా ఉన్నింది ఆ కాంపిటీషన్స్? ఫస్ట్ టైం స్టెప్ ఇన్ అయినప్పుడు స్టేజ్ మీద వాట్ ఈస్ ఇట్, డూ యూ రిమెంబర్ దోస్ థింగ్స్? ఆఫ్ కోర్స్ నా ఫస్ట్ కాంపిటీషన్ ఇట్స్ అ వెరీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అయిపోయింది నాకు. అది నేను చాలా నేర్చుకున్నాను ఫస్ట్ కాంపిటీషన్లో. లైక్ అప్పుడు నేను చాలా లైక్ ఫ్యాట్ స్లిమ్ అంటారు కదా, అలా ఉండేదాన్ని అనమాట. సన్నగా ఉండి కానీ బాగా లావు ఉండేది. సో అది తగ్గించడానికి, అది జెనెటిక్ ప్రాబ్లమ్ అండ్ హార్మోనల్ ప్రాబ్లం కాబట్టి మా ట్రైనర్ చెప్పింది నీకు ఈ బాడీ కాంపోజిషన్ రావడానికి నీకు అట్లీస్ట్ ఒక 1 to 1.5 years టైం పెట్టుకో. అంటే అంత టైం ఎందుకు పడుతుంది అంటే ఫస్ట్ మనం బాడీ వెయిట్ పెంచాలి, ఆ తర్వాత తగ్గించాలి, ఆ తర్వాత మనం టోన్ అవ్వాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది, ఇమ్మీడియట్గా అవ్వదు. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో కన్సిడర్ యువర్ హార్మోన్స్, మీ పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి, మీ హెల్త్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసి దెన్ వీ హ్యావ్ టు డూ ఇట్ అకార్డింగ్లీ అని చెప్తే ఓకే అని స్టార్ట్ చేశాను అనమాట. కంప్లీట్లీ పుట్ ఆల్ మై ట్రస్ట్ ఇన్ హర్. తను ఎలా చెప్తే అలా చేసేదాన్ని. ఫైనల్లీ 1.5 years డౌన్ నేను ఇంకా కాంపిటీషన్కి ఇంకా నెక్స్ట్ 1 weekలో ఉందన్నప్పుడు మొత్తం హోటల్స్, మేకప్, హెయిర్, ట్యాన్ అన్నీ బుక్ చేసేసుకొని రెడీ ఉన్నప్పుడు ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ కోవిడ్. ఆ టైంలో కోవిడ్ యూఎస్లో చాలా స్ట్రిక్ట్ ఉండేదన్నమాట. కోవిడ్ ఉంటే యూ హ్యావ్ టు క్వారంటైన్ ఫర్ అట్లీస్ట్ 10 days. సో నాకు గవర్నమెంట్ త్రూ దిల్ పుట్ యూ ఇన్ రూమ్, హోటల్లో మీకు రూమ్ ఇచ్చి వాళ్ళే ఫుడ్ సప్లై అవన్నీ చేసి వాళ్ళే క్వారంటైన్ చేస్తారు. సో నేను సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకొని ఆ రూమ్లో నేను నాకు ఒక పిల్లని తీసుకొని వెళ్ళాను 10 days అందులోనే. సో నా కాంపిటీషన్ పోస్ట్పోన్ అయిపోయింది, నా హెల్త్ మొత్తం అంటే నేను ఇప్పటి వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యానో అదంతా వేస్ట్ అయినట్టే కదా. సో మా ట్రైనర్ అనేది నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు, నీ హెల్త్ ఇంపార్టెంట్, ఫస్ట్ హెల్త్ మంచిగా చేసుకో, తర్వాత మళ్ళీ చేయొచ్చు కాంపిటీషన్, ఎప్పుడన్నా చేయొచ్చు అంటే లేదు నేను 1.5 years ప్రిపేర్ అయ్యాను, ఇంత ప్రిపేర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెయిట్ చేయమంటే నేను కాదు, నేను హోటల్ రూమ్లోనే చేసుకుంటాను ఏం చేసుకోవాలని. నేను హోటల్ రూమ్కి నా వెయింగ్ స్కేల్ ఉంటుంది కదా, ఫుడ్ మెజర్ చేసుకునే వెయింగ్ స్కేల్, చికెన్ బ్రెస్ట్ అవి ఫ్రోజన్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకొని రూమ్లోనే, చిన్న సైజ్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే తిరిగి 10,000 steps చేసేదాన్ని సర్క్యులర్గా. అక్కడే రెసిస్టెంట్ బ్యాండ్స్ అవన్నీ తెచ్చుకొని రూమ్లోనే వర్కౌట్ చేసుకునేదాన్ని, రూమ్లోనే అన్ని డైటింగ్ అన్నీ చేసుకునేదాన్ని. సో ఐ డిడ్ నాట్ ఏమంటారు డీవియేట్ అవ్వకుండా, నా బాడీ మారకుండా ఐ కెప్ట్ దట్, అది ఉండాలి, ఫామ్లో ఉండాలని చెప్పి ఐ డిడ్ ఆల్ దట్. సో ఎన్ని డేస్ ఇదంతా ఒక రూమ్లో ఉండి చేశారు? 12 days. 10 days అని చెప్పి 12 days ఉంచారు నన్ను. ఓకే. సో 12 days తర్వాత డాక్టర్ క్లియరెన్స్ ఇస్తే అప్పుడు బయటకు పంపించారు అనమాట. సో 12 daysలో నేను మా ట్రైనర్తో కాంటాక్ట్లో ఉన్నాను, చెప్పాను ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇమ్మీడియట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఏది ఉంటే అందులో వెళ్ళిపోతానంటే వద్దు ఫోర్స్ చేసుకోక నీ బాడీని అంటే, లేదు ఇప్పుడు నాకు జిద్దు మీదైనా చేయాలని ఉంది, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమైనా ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా నాకు చేయాలని ఉంది, తర్వాత మళ్ళీ చేసుకోవచ్చులే అన్నట్టుగా వెళ్తే ఇంకా నెక్స్ట్ 1 monthలో ఇంకో కాంపిటీషన్ ఉంది దానికి చేద్దామంటే సరే అని సైన్అప్ చేసేసాను అనమాట. సో నేను క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన ఐ థింక్ 10-15 daysలోనే కాంపిటీషన్ ఉండే. సో దానికి వెళ్ళిపోయాను. ఐ జస్ట్ ప్యూర్లీ వెంట్ దేర్ ఫర్ ఎక్స్పీరియన్స్, కానీ ఐ ప్లేస్ 3rd. Wow. So that was like a very kick-ass motivation. చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది దాంతో. అంతే అంటే
ఫస్ట్ టైం స్టేజ్లో వెళ్ళి బికినీ వేసుకొని మనం పోజ్ అవన్నీ చేయాలి కదా. సో ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్. అంటే నాకు చాలా భయం వేసింది. నాకు స్టేజ్ ఫియర్ ఇలాంటివి చాలా, లైక్ కెమెరా ఫియర్ కానీ నాకు చాలా భయం అనమాట. సో వాట్ ఈస్ ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ బీయింగ్ అన్ బికినీ అథ్లెట్? క్రైటీరియాస్ అలా ఏం లేదు. అంటే డోప్ టెస్ట్ అట్లా ఉంటాయి, మీరేమైనా చేస్తున్నారా లైక్ అవన్నీ ఉంటాయి. బట్ యూజువలీ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ హెల్త్. ఎనీవన్ కెన్ పార్టిసిపేట్. సో అట్లా క్వాలిఫికేషన్స్ అలా ఏం లేవు. ఓకే. సో యూజువల్గా ఇప్పుడు విమెన్ దే ఆర్ లైక్ చాలామంది అంటారు ఎమోషనల్లీ వీక్, వాళ్ళు ఫిజికల్లీ వీక్ అంటూ ఉంటారు చాలామంది. అయితే ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం ద్వారా హౌ డిడ్ యూ ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫర్ ద ఫీమేల్స్ హూ విల్ వాచ్ దిస్? ఎందుకంటే చాలామంది ఫిట్నెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫిట్నెస్గా ఉంటే ఎటువంటి ఎవాల్వ్మెంట్ అనేది వస్తుంది. ఎలా ఎవాల్వ్ అయ్యారు మీరు? ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ సెకండరీ. అందరు అనుకుంటారు ఓకే మనం జిమ్కి వెళ్ళి డైట్ చేస్తే అయిపోతుందని, కానీ దట్ ఈస్ సెకండరీ, టోటలీ సెకండరీ. ఫస్ట్ మన మెంటల్ హెల్త్ బాగుండాలి. ఓకే. మెంటల్ హెల్త్ విల్ ప్లే లైక్ ద బిగ్గెస్ట్ రోల్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ కాంపిటీషన్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ డీవియేషన్స్. మీ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి వెళ్తే ఫ్రెండ్స్ మందావుదాందా తిందాందా అని పిలుస్తూ ఉంటారు. అంటే నేను అప్పుడు రెస్టారెంట్లో పనిచేసేదాన్ని, మా మమ్మీ వాళ్ళ రెస్టారెంట్లో కూడా. సో మొత్తం బిర్యానీలు ఉండి యూనో ఐఎమ్ ఆల్వేస్ సరౌండెడ్ బై ఫుడ్ ఆల్ ద టైమ్. నా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా మంచిగా తినేవాళ్ళే అనమాట. సో ఎక్కడ పిలిచినా ఐ హ్యావ్ టు కాంప్రమైజ్. ఎక్కడికి వెళ్ళినా నేను నా ప్రోటీన్ షేక్ కానీ నేను మీల్ ప్రెప్ చేసుకున్న బాక్సెస్ అవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో ఇట్స్ మోర్ ఆన్ లైక్ యునో నీ మెంటల్ ఫోకస్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్. అది ఎవ్వరు చూడరు. ఇట్ టేక్స్ అ లాట్ టు గెట్ టు దట్ స్టేజ్. నిజంగా చాలా కష్టం కదా. అంటే ఇప్పుడు ఏదైనా టక్కున పార్టీస్కి పిలిచేస్తారు, చీట్ డేస్ అంటారు. అంటే ఎంత పర్ఫెక్ట్ ఫుడ్ తిన్నా కూడా ఏదో ఒక రోజు స్కిప్ అయిపోతూ ఉంటాము. హౌ డిడ్ యూ మేనేజ్? అంత ఫోకస్డ్గా ఎలా ఉన్నారు? బాక్సులు కూడా తీసుకెళ్ళిపోయారు పార్టీస్కి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే యూ జస్ట్ హ్యావ్ టు లైక్ హుక్ ఇన్ అంతే. ఒకసారి ఫోకస్ చేసుకుంటాం కదా మనము, ఇది కావాలి అన్నప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్. దట్స్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ సే ఓకే నేను ఇది చేయాలనుకుంటున్నాను, కానీ అది ఎవ్రీబడి కాంట్ డూ ఇట్. సో దాట్స్ వాట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఏదైనా ఒక పనిని అలవాటుగా మార్చుకోవడానికి 21 days పడుతుంది అన్నారు కదా. సో మీకు ఈ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్యాషన్ రావడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? ఆనెస్ట్గా చెప్పాలంటే క్లోజ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్. చాలా నాకు తిండి అంటే ప్రాణం. నాకు షుగర్ క్రేవింగ్స్ చాలా వస్తాయి. నన్ను చక్కెర చీమ అని పిలిచేవాళ్ళు అనమాట ఇంట్లో. చక్కెర చీమ. ఏదైనా స్వీట్ ఉంది అంటే నేను తినేస్తాను. ఇంట్లో స్వీట్ లేకపోతే మా డాడీ కాఫ్ సిరప్ అలా ఉంటాయి కదా, అవి కూడా తాగేసేదాన్ని. తీయగా ఉంటుంది కదా అని. సో నాకు షుగర్ క్రేవింగ్స్ చాలా అనమాట. సో కాంపిటీషన్ చేసేటప్పుడు స్ట్రిక్ట్లీ నో షుగర్. కార్బ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రెప్కి క్లోజ్ అవుతున్న కొద్దీ మీ బాడీ వెయిట్ కన్నా ఒక లైక్ 2.5 grams అట్లా తినమని చెప్తారు కదా. సో ఆ క్యాల్కులేషన్స్లో తింటే అసలు అది తిన్నట్టే ఉండదు అనమాట. ఒక 1 granola bar తినగానే నాకు కార్బ్స్ అయిపోయేది. సో ఏంది ఇట్లా ఉంది అని మళ్ళీ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎమోషనల్ ఈటింగ్ చేసేయడం. తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ అంతా గంగలో కలిసి ఉంటుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి కాదు, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. ఇట్ విల్ టేక్ అ వైల్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్. అట్లా నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year ఇట్లానే బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రగుల్ చేయాలైతే. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఎక్కువ ఉంటుంది కదా ఈ ఎమోషనల్ ఈటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏదైనా స్ట్రెస్లో ఉన్నా కూడా ఎక్కువ తినేస్తూ ఉంటాము. ఎందుకు అలా జరుగుతుంటుంది? దాన్ని గెట్ రిడ్ ఆఫ్ చేయాలంటే ఎలా? యూ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ చేంజెస్ మనకు ఉంటాయి ఏజ్లో. లైక్ వన్స్ యూ స్టార్ట్ గ్రోయింగ్ అప్ మీ హార్మోనల్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో సమ్ టైమ్స్ మనకి క్రేవింగ్స్ వస్తాయి కదా, షుగర్ క్రేవింగ్స్. యూ జస్ట్ హ్యావ్ టు గివ్ ఇన్, యూ జస్ట్ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ ఇట్. ఇప్పుడు సాల్ట్ తినాలనిపిస్తుంది. సో దాని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకునేటట్టు యాక్టివిటీ కూడా మనం చేసుకోవాలి. సో క్రేవింగ్స్ అనేవి దే ఆల్వేస్ గోన్ బీ దేర్. సో హౌ యూఆర్ గోయింగ్ టు వర్క్ అరౌండ్ ఇట్ ఇస్ వాట్ is going to help you. సో ఇప్పుడు మీరు చక్కెర చీమనా లేకపోతే యువర్ స్టాప్ డేటా? మంచిది కాదు, ఐ డోంట్ రికమెండ్ ఇట్. కానీ నాకు చాలా ఇష్టము. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్సా లేకపోతే? నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. సో ఐ ఈట్ ఫ్రూట్స్ కూడా తినకూడదా? సుక్రోజ్ అలా ఉంటుందనా?
నేను ఎప్పుడు కూడా వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కాంపిటీషన్స్ నేను మ్యాక్రో కౌంటింగ్ ఒకటే చేశాను. మైక్రోస్ ఐ డి నాట్ బాదర్. ఓకే. సో మైక్రోస్ ఓన్లీ నేను ఇంకా స్టేజ్ డే దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఒక 1 వీక్ నుంచి 10 days ముందు నుంచి వీ విల్ స్టార్ట్ కౌంటింగ్ మైక్రోస్ ఆల్సో, లైక్ సాల్ట్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఇవన్నీ చెక్ చేసేదన్నమాట. ఓకే. సో అంటిల్ దెన్ ఓన్లీ మ్యాక్రోస్, కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. సో ఇంత వెయిట్ అనేది ఏమైనా ఉండాలా కంపల్సరీ? అంటే మీ హైట్ని బట్టి మీరు మీ వెయిట్ కంపల్సరీ ఉండాలి. సో ఆ క్వాలిఫికేషన్ ఏం లేదా? లైక్ క్వాలిఫికేషన్ ఏం లేదు, జస్ట్ అంటే యూ కెన్ పార్టిసిపేట్ బట్ యూ వోంట్ విన్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ షేప్. అంతే అలా. బట్ టు గెట్ దట్ షేప్ అంటే ఇప్పుడు టోన్ అవ్వచ్చు, లేకపోతే మనకున్న ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. బట్ టు బికమ్ ఆ షేప్, ఒక షేప్ రావాలి అంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైమా? అవును, చాలా టైం. నిజంగానే వస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళని ఆర్ గ్లాస్ షేప్ అంటూ ఉంటారు కదా, సో అది నిజంగానే మనం వర్కౌట్స్ చేస్తే వస్తుందా? ఇట్స్ లైక్ ఆల్ బొటాక్స్ ఆర్ సంథింగ్ దే విల్ డూ ఇట్, ఇలా ఉంటుందా? కొంతమంది సర్జరీస్ చేసుకుంటారు, బట్ యూజువలీ సర్జరీస్ చేస్తే ఏంటంటే ఫ్యాట్ ట్రాన్స్ప్లాంట్ ఇట్స్ వెరీ విజిబుల్. సో వెన్ యూఆర్ ఇన్ అ ఫ్యాట్ లాస్ జర్నీ విచ్ ఈస్ అది ఇంపార్టెంట్ కదా స్టేజ్కి వెళ్ళడానికి. సో మీరు ఫ్యాట్ లూజ్ అయినప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసిన ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. సో ఆ షేప్ అలాగే ఉండదు అనమాట. సో మీరు అలాగే ఉండాలంటే మీరు న్యాచురల్గానే బిల్డ్ చేయాలి బాడీ. సో అలా చేయాలంటే వర్కౌట్ చేయాలి అండ్ ఇట్ విల్ చేంజ్ హౌ యూ లుక్. అండ్ విమెన్ ఏ టైం నుంచి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి? ఏ ఏజ్ నుంచి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చిన్నప్పటి నుంచే చేయడం బెటర్ అని, లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, స్పెషలీ ఫర్ ఉమెన్. ఓకే. సో డ్యూరింగ్ ఎ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా మనం వర్కౌట్స్ చేయొచ్చు అని మీరు చేస్తూ ఉంటారు? లైక్ చాలా మంది ఆ 2 days 3 days గ్యాప్ ఇస్తూ ఉంటారు, బట్ కొంతమంది వీ కెన్ డూ ఇట్ అంటూ ఉంటారు. అది ఒక చిన్న రెగ్యులర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అడిగాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ ఆన్సర్. యా షూర్. ఇట్స్ యాక్చువల్లీ ప్రిటీ సింపుల్. లిసన్ టు యువర్ బాడీ. యువర్ బాడీ విల్ టెల్ యూ వాట్ యూ నీడ్. అలా అని నాకు చిప్స్ తినాలనిపిస్తుంది అట్లా కాదు. లిసన్ టు యువర్ బాడీ అంటే మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, యూజువలీ నేనైతే ఐ డోంట్ డూ లెగ్ వర్కౌట్ చేయడం కానీ హెవీ లిఫ్టింగ్ కానీ ఐ రిఫ్రైన్ ఫ్రమ్ దట్. ఓన్లీ నాకు ఫస్ట్ డే అండ్ థర్డ్ డే కొంచెం హెవీగా లైక్ క్రాంప్స్ రావడం అట్లా ఉంటుంది. సో ఆ 2 days ఐ చూస్ టు లైక్ ఈదర్ డూ యోగా, బ్రిస్క్ వాక్ అట్లా, అంతే. చాలా సింపుల్ యాక్టివిటీ పెట్టుకుంటాను. సో రెస్ట్ ఆఫ్ ద డేస్ ఐ గో ఇన్ సూపర్ హార్డ్ అట్లా. సో ఇప్పుడు ఇండియాకి ఆఫ్టర్ 10 years ఎందుకు వచ్చారు? ఏమైనా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా గాయత్రి గారు లాగా యాక్ట్ చేయాలని? లైక్ వాట్ ఈస్ ఆల్ అబౌట్? యాక్చువల్గా ఇండియాకి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ కుదరలేదు. ఒకటి కుదిరితే ఒకటి అట్లా చాలా హర్డిల్స్ వచ్చాయన్నమాట. సో ఫైనల్లీ నా వీసా అవన్నీ everything is taken care of. So now I'm able to come. అండ్ హెల్త్ కూడా కొంచెం చాలా రోజులు అయిపోయింది కదా, వెళ్ళి ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అట్లా చేయించుకోవాలి అని ఉండి మా అక్కతో కలిసి వెళ్దామని ఐ కేమ్. సో సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా లేదా? యాక్ట్రెస్ అవ్వాలని ఉందా లేదా అక్కలాగా? ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఓకే, కానీ సేఫ్గా చేసుకోవాలి అని ఐవ్ జస్ట్ బిన్ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు ఐ హ్యావ్ దాట్ కెపాసిటీ టు ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ ఇట్. కొంచెం నేర్చుకొని ఇప్పుడిప్పుడే కొన్ని చూస్తున్నాను. సో రీసెంట్గా ఒక వీడియో కూడా చేసాము, లైక్ అ సాంగ్. సో జస్ట్ గెటింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ ఏంటి యాక్టింగ్ కోర్సెస్ కానీ స్కూల్ కానీ ఏమైనా వెళ్తున్నారా? ఇట్ వాజ్ లైక్ సీరియస్ ప్లానా లేకపోతే ఇట్స్ జస్ట్ లైక్ విల్ సీ అన్నట్టుగానా? సీరియస్ ప్లాన్ అనేం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ పర్సన్. సో నాకేంటంటే నాకు నచ్చింది అది ఏదైనా సరే, సడన్గా నాకు నిద్రలో ఏదైనా కళ వచ్చి నాకు ఇది చేయాలని అనిపించింది అన్న లేచి ఐ విల్ స్టార్ట్ లైక్ లుకింగ్ ఇన్ టు అట్ అన్న. అలా ఏదైనా చేశారా కళలో ఒకటి అనిపించి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చేసినవి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ థింగ్స్ కానీ సమ్ డేరింగ్ థింగ్స్ కానీ? డేరింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ స్కై డైవింగ్ చేయడం. నాకు హైట్స్ అంటే చాలా భయము. 2 times స్కై డైవింగ్ వెళ్ళాను జస్ట్ టు గెట్ ఓవర్ ఇట్. ఇట్ మే నాట్ బి అ హ్యూజ్ థింగ్, చాలా మంది చేశారు, బట్ ఫర్ మీ ఇట్స్ లైక్ కాంకరింగ్ మై ఫియర్. అట్లా చేశాను. అండ్ స్విమ్మింగ్ అంటే కూడా నాకు చాలా చాలా భయము. ప్యాడల్ బోర్డింగ్కి వెళ్తాను రెగ్యులర్గా. మా అక్క ఇంకొక హవాయిలో ఉంటుంది, సో ఎక్కడైనా బీచెసే అక్కడ. సో షీ టుక్ మీ స్నార్క్లింగ్, అట్లా చిన్న చిన్న అడ్వెంచర్స్ ఐ స్టిల్ డూ ఇట్. 4 అక్కలు 4 కంట్రీస్లో ఉన్నారా? లేదు, 2 కంట్రీస్లో. 2 countries ప్రస్తుతానికి స్టిక్ టు 2 countries అనమాట. ఓకే. సో అమ్మగారి గురించి? మా మమ్మీ రిటైర్ అయిపోయింది ఇప్పుడు. షీ యూస్ టు బి అ రెస్టారెంట్ ఓనర్. మా మమ్మీ కూడా వెరీ ఇన్స్పిరేషనల్ లేడీ. షీఈ్ లైక్
బిన్ త్రూ అ లాట్. చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయి యూనో 5 అమ్మాయిని తను ఒక్కరే పెంచి సో ఫైనల్లీ షీ హెస్ టేకెన్ హర్ రిటైర్మెంట్. షీఈస్ ఆల్సో ఇన్ ఎంజాయింగ్ హర్ బ్రేక్ పీరియడ్ అన్నమాట. ఓకే. సో యూఎస్ లో ఏం చేసేవాళ్ళు వందన గారు మీరు? లైక్ నేను ఇనిషియల్ గా స్టూడెంట్ లాగా వెళ్ళాను, తర్వాత పెళ్ళైంది. సో ఐ జస్ట్ స్టేడ్ దర్. I had to stay for my family. So initial గా అది లెక్సస్ షోరూమ్ లో పనిచేసేదాన్ని. తర్వాత ఐ ఎన్లిస్టెడ్ మై సెల్ఫ్ ఇన్ ద మిలిటరీ అలాంగ్ విత్ మై సిస్టర్. కాకపోతే నేను అప్లై చేసిన జాబ్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది అనమాట. సో 2 years వెయిట్ చేసి ఇంకా అక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఈ జాబ్స్ అన్ని నోటిఫికేషన్స్ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయా? అంటే నేను అప్పుడు సిటిజన్ కాదు కదా. సో ఆర్మీలో ఐ మీన్ ఎనీ మిలిటరీ బ్రాంచ్లో మీరు ఎన్లిస్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో త్రూ అ ప్రోగ్రామ్ కాల్ మ్యావ్ని. సో మీరు 2 years అక్కడ లీగల్గా ఉండి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే దెన్ దే విల్ ఎన్లిస్ట్ యూ అనమాట. సో ట్రైనింగ్ పంపించి దెన్ దే విల్ లెట్ యూ బీ ఇన్ ద మిలిటరీ. సో ఆ ప్రోగ్రామ్ మా అక్క నేను ఎన్రోల్ చేసుకున్న బ్యాచ్ లాస్ట్. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ తీసేశారు. సో ద మెయిన్ మోటో వాస్ టు గెట్ ఇన్ ద మిలిటరీ అండ్ నాకు మా మమ్మీకి నన్ను పోలీస్ చేయాలని డ్రీమ్ అనమాట. సో ఫైర్ ఆర్మ్ జాబ్స్ చేయాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ద మిలిటరీ ఫర్ సమ్వన్ హూస్ నాట్ అ సిటిజన్ అని చెప్తే నేను అందుకోసం నేను మిలిటరీ జాయిన్ అయ్యాను. సో అలా జాయిన్ అయ్యి నాకు అవసరమా ఇది అని అనిపించింది. ఎందుకు అంత హార్ష్ ఉంటుంది? హార్ష్ కాదు, లైక్ ఐ బిన్ వెయిటింగ్ ఫర్ 2 years. 2 yearsలో నేను అప్లై చేసిన జాబ్ ఫైర్ ఆర్మ్స్ జాబ్ అది పడట్లేదు నేవీలో. సో అది వచ్చిన వెంటనే వాళ్ళు నన్ను కాకుండా వేరే అతనికి ఇచ్చి పంపించారేసాను అనమాట, షిప్ ఆఫ్ చేశారు. సో అంటే దే పిక్డ్ ఎ సిటిజన్ ఓవర్ అ నాన్ సిటిజన్. సో మళ్ళీ నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలో నాకు తెలియదు కదా. సో నాకు అవసరం ఇది అని అనిపించి నేను సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ అ బ్రోకర్ డీలర్ ఫర్మ్. సో ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ అ ట్రాన్సిషన్ పార్ట్నర్. సో ఎలా ఉంది లైఫ్ అమెరికాలో? లైక్ ఇప్పుడు కొంచెం కష్టం పెడుతున్నాడు ట్రంప్ అని విన్నాను. ఇస్ ఇట్ దట్ సీరియస్ ఫర్ ద ఇండియన్స్? అంటే ఇండియన్స్ ఆర్ ఫేసింగ్ యునో లాట్ ఆఫ్ బ్యాక్లాష్. ఎనీ మైనారిటీస్, ఇట్ హ్యాస్ బిన్ బ్లాక్ పీపుల్ యునో a while ago, now it's Indians. It's been Mexicans a few years ago. So etla ante it's always, you know, the minorities are being targeted. So that is common. But పర్సనల్గా అంటే లైక్ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిందా అంటే మా అక్క వాళ్ళకి కొంచెం వీసాస్లో యూనో ప్రాబ్లమ్ అందరు ఫేస్ చేస్తారు. లక్కీగా నేను మ్యారీడ్ కాబట్టి నాకు ఆ వీసా ప్రాబ్లమ్స్ ఏం లేవు. నో ఐఎమ్ ఏ సిటిజన్. సో నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. చెప్పాలంటే నేను చాలా లక్కీ. డెఫినెట్లీ. అయితే అంటే ఇప్పుడు నిజంగానే కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటారు, లైక్ ఇండియన్స్ అలా ఊరికే చూస్తున్నా లేకపోతే అక్కడ ఉన్నా కూడా దే విల్ జస్ట్ వెళ్ళిపోండి మీ ఇండియాకి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ హ్యాపెనింగ్? నిజంగానే అలా జరుగుతుందా? మీతో కూడా జరిగింది? ఎలా జరిగింది ఇది? యాక్చువల్గా నేను కంట్రీకి వెళ్ళిన 1.5 year or 2 years డౌన్ ద లైన్ పార్కింగ్ లాట్లో ఐ వాజ్ జస్ట్ పార్కింగ్ మై కార్ అండ్ ఐ వాజ్ గెటింగ్ అవుట్ అండ్ సమ్ వైట్ గాయ్ వాజ్ యెల్లింగ్ అట్ మీ, గో బ్యాక్ టు యువర్ కంట్రీ, వీ డోంట్ నీడ్ యూ హియర్ అని. ఇట్స్ జస్ట్ అంటే మనం ఆ స్టేజ్లో ఏంటంటే మనం తిరిగి అనే ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే మీరు you're not a citizen of that country కదా. సో you just have to brush it off and వెళ్ళిపోవాలి అంతే. సో బాధ అనిపించుంటుంది ఆ టైంలో చాలా. ఇనిషియల్గా ఐ వాజ్ షాక్డ్. బాధ కాదు, నేను ఎప్పుడు ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను బాధపడాను ఫస్ట్. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు అన్న ఒపీనియన్ నేను ఎందుకు తీసుకోవాలి అన్న మైండ్ సెట్ నాది. సో నేను ఎప్పుడు బాధపడను. కానీ షాకింగ్ అనిపించింది అనమాట. నేను అంటే మనం ఓన్లీ టీవీస్లో న్యూస్లో చూస్తుంటాం కదా ఇట్లా ఉంది అని, అది నిజంగా ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ నిజంగానే ఇలా ఉంది అని ఒక ఐ ఫౌండ్ అవుట్ అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ కేమ్. సో యూజువల్గా గాయత్రి గారు కొంచెం ఎమోషనల్ అనిపిస్తారు, లైక్ ద వే షీ టాక్స్ కొంచెం ఎమోషనల్గా ఎక్కువ, షీ సెన్సిటివ్ అనిపిస్తుంది. సో ఇట్స్ లైక్ అందరూ అలానే ఉన్నారా? యు ఆర్ ఆల్సో లైక్ దట్, ఎమోషనల్ ఆర్ సెన్సిటివ్? ఇంకా ఎక్కువ సెన్సిటివ్ ఉన్నారా? నేను అంటే లైక్ ఐ థింక్ అందరు అమ్మాయిలు సెన్సిటివ్. ఎందుకంటే మనకి వీ ఫీల్ మోర్, మనకి ఎంపతి ఎక్కువ ఉంటుంది. మనకి వేరే వాళ్ళ బాధని మన బాధలాగా చూసుకుంటాం కాబట్టి వీ హ్యావ్ దట్ ఎంపతి కదా. సో ఐ థింక్ వీఆర్ ఆల్ సెన్సిటివ్. వీ ట్రై టు షో దాట్ ఓన్లీ విత్ ద పీపుల్ వీ ఫీల్ కంఫర్టబుల్ విత్. ఓకే. సో అలా ఎవరు మీ లైఫ్లో?
టు ఫీల్ కంఫర్టబుల్? నా స్నూపీ, మై డాగ్. స్నూపీని ఎక్కువ మిస్ అవుతుంటున్నారు. అవును. ఐ కెన్ లై. సో ఈ ఎలా ఉంటుంది బాండింగ్ విత్ పెట్స్? చాలా మంది ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కదా. వాట్ డూ యూ వాంట్ టు సే? అంటే ఆ ఎమోషన్ అనేది ఎలా ఉంటుంది పెట్స్తో? యూ హ్యావ్ అ డాగ్, రైట్? డాగ్ అనొచ్చా? డాగ్ అని కూడా అనకూడదు కొంతమందికి. అది కాదు కానీ లైక్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు స్నూపీ ఈజ్ లైక్ మై సన్. ఐ హ్యావ్ 2 dogs యాక్చువల్లీ. ఇంకొక పప్పీ తనది, స్నూపీ నాదనమాట. సో ఐమ్ సూపర్ క్లోజ్ టు స్నూపీ. చిన్న 2 months బేబీ ఉన్నప్పుడే తెచ్చుకున్నాము. అండ్ మాకు చిన్నప్పటి నుంచి వీ వర్ లైక్ పెట్ పీపుల్. మా డాడీ కూడా ఫుల్ కుక్కలను పెంచేవారు, మా మమ్మీ కూడా పెంచేది. సో చిన్నప్పటి నుంచి వీ హ్యాడ్ లైక్ క్లోజ్ బాండ్ విత్ యానిమల్స్. మా మూడో అక్క ఒకప్పుడు షీ వాజ్ ఆల్సో అంటే కెనల్ పెట్టి షీ యూస్ టు లైక్ సెల్ డాగ్స్ ఒక్కటే కాదు, మా ఇంట్లో ఒక జూ లాగా ఉండేదన్నమాట. క్యాట్స్, స్క్విరల్స్, స్నేక్స్, హ్యామ్స్టర్స్, బర్డ్స్. ఇండియాలోనే స్నేక్స్ కూడా ఉండేవా? అన్ని అమ్మింది మా అక్క. సో we got to experience that whole, you know. Okay. So we were also close to but showing empathy towards animals కానీ loving them కానీ మనల్ని ఎలా చేంజ్ చేస్తుంది that behavior? అంటే you just have to అంటే consideration with you know, anything that's not, you know, that's a living thing, you have to be considerate. That will automatically put you in a place, you know, to come from a side of empathy. దానికి ఏమన్నా దెబ్బ తాకినా దానికి ఏమన్నా చెప్పుకోలేవు కదా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ బీయింగ్స్, యూ విల్ చేంజ్ ఆటోమేటిక్లీ. అంటే ఇండియాలో ఉన్న వందనా గారికి లైక్ 23 years అప్పుడు అండ్ ఇప్పుడు వందనా గారికి, యుఎస్లో ఉన్న వందనా గారికి డిఫరెన్స్ ఏం చూశారు? డస్ ఇట్ లైక్ టువర్డ్స్ ప్రోగ్రెసింగ్ ఆర్ ఇక్కడ ఉంటేనే బాగుండింది అనిపించిందా, లేకపోతే అది మరీ ఓవర్గా లైక్ మోడర్న్ వేలో వెళ్ళిపోయింది అనిపించిందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? Sometimes I have this epiphany where I sit and think, I don't belong anywhere అన్న ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అందరికీ ఉంటుంది కదా యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ, లైక్ వేరెవర్ ఇట్ ఈస్ లైక్ ఫారిన్ కంట్రీలో. ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు లైక్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ మై ఫ్యామిలీ దేర్ కదా. నేను మాట్లాడడం కూడా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడను, మా ఆయనకు తెలుగు రాదు. సో ఇంగ్లీష్లోనే మాట్లాడతాం ఇంట్లో. ఫ్రెండ్స్ కూడా అందరూ దే హ్యావ్ దేర్ ఓన్, యునో, ఫ్యామిలీ. అక్కడ ఎట్లా అంటే నీది నాది అన్నట్టు ఉంటారు అనమాట. సో ఎట్లా అంటే నీకెవ్వరు లేరు, మీ ఫ్రెండ్స్ నుంచి నువ్వు దూరంగా ఉన్నావు, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నావు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో ఐ మిస్ దాట్. అండ్ నేనే వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ వెన్ ఇట్ కమ్స్ టు, యునో, మిస్సింగ్ మై ఫ్యామిలీ, he couldn't understand, he couldn't fill that shoes. So నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది నా ఇల్లు కాదు అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ ఐ డోంట్ బిలాంగ్ ఎనీవేర్, లైక్ వేర్ డు ఐ యాక్చువల్లీ బిలాంగ్? ఓకే, అదొక కన్ఫ్యూజన్ అన్నమాట. సో బట్ డూ యూ లైక్ ఇండియన్, అంటే ఇక్కడున్న లైఫ్ ఇష్టమా, అక్కడున్న లైఫ్ ఇష్టమా, అమెరికన్ లైఫ్ ఇష్టం? ఆనెస్ట్లీ ఐ లైక్ బీయింగ్ అన్ అమెరికన్ ఆఫ్. ఎందుకంటే నాకు ఒక సిస్టమాటిక్ లైఫ్ అలా ఉంది. కొంచెం అంటే లైక్ పొల్యూషన్ లెవెల్స్లో, యునో, లైక్ వెన్ ఐ కంపేర్ టు ఇండియా దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ అప్రిషియేట్ మోర్ దేర్. సో ఈజ్ ఆఫ్ లైఫ్ వచ్చేసి లైక్ ఫుడ్ కానీ లైక్ క్వాలిటీ కానీ అవన్నీ, యా ఐ ఫీల్ లైక్ అమెరికా ఇస్ బెటర్ అన్నమాట. సో ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ అబౌట్ దిస్ అథ్లెట్ పార్ట్లో? ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? athletic partlo I wanted always be a fitness model, so it's still a work in progress. We'll see. Na accident అయిన తర్వాత I couldn't lift weights అన్నమాట. ఓకే, ఏం యాక్సిడెంట్ అయింది? ఇది చాలా ట్రాజిక్ యాక్సిడెంట్ లాగా చెప్పాలని ఉంది కానీ కాదు. ఇట్స్ అ వెరీ గూఫీ అండ్ సిల్లీ యాక్సిడెంట్. క్రిస్మస్ ప్రెజెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ డంప్ చేయడానికి డంప్స్టర్కి వెళ్ళి అది బాక్స్ విరగట్లేదని చెప్పి దాన్ని కింద పెట్టి దాని మీద దుంకాను అనమాట. అలా ఫీట్ లేసిన తర్వాత బాక్స్ స్లిప్ అయిపోయి ఎగిరి పడ్డాను. పడేటప్పుడు ఐ వాజ్ లైక్ ట్రైంగ్ టు హోల్డ్ మై బాడీ అప్, అది పడి ఇరిగిపోయింది. సో ఆ రోజు క్రిస్మస్ డే కదా. సో ఈఆర్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ లేరు. సో 10 days తర్వాత రమ్మని టెంపరీ పట్టి వేసి పంపించారు. 10 days తర్వాత వెళ్ళి పట్టి వేసుకున్నాను. మళ్ళీ 1 week తర్వాత ఫాలోఅప్కి వెళ్తే బోన్ సరిగా అతకట్లేదు, సర్జరీ చేయాలి ఇమ్మీడియట్గా అని అన్నారు అనమాట. సో డాక్టర్ కూర్చోబెట్టి నాకు చెప్పింది, ఓకే నీకు సర్జరీ చేస్తే కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ వెళ్ళిపోతుంది,
ఇట్స్ వెరీ కామన్ విత్ ఇంజరీస్ లైక్ దిస్ అని చెప్తే ఇంకా నాకు బాధ వచ్చేసింది అనమాట. అయ్యో పైగా నేను gym చేయాలి, పుషప్స్ అది చేయలేను, చేయాలి, push-up చేయలేను. అది Okay. బాధ వచ్చేసింది. సర్లే చూద్దాం ఏమవుతుంది అవుతుంది, ఇట్స్ అన్అవాయిడబుల్. సో సర్జరీ అయిన తర్వాత ఇంకా రెచ్చిపోయి ఫుల్ వర్క్ పంపిస్తారు కదా, లైక్ ఆక్యుపేషనల్ థెరపీ, పీటీ అవన్నీ పంపిస్తారు కదా. ఒకసారి చేయమంటే 3 సార్లు 4 సార్లు చేసేసి ఇంకా నా మొత్తం ఒకటే రోజులో హీల్ అయిపోవాలన్నట్టుగా రెచ్చిపోయి చేశాను. సో ఫైనలీ లైక్ ఐ గాట్ మై రేంజ్ ఆఫ్ మోషన్ బ్యాక్. ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ నాట్ ఈవెన్ హర్ట్ బిఫోర్. ఓకే. మొత్తం లైక్ 95% హీల్ అయిపోయింది. ఇంకా కొంచెం లింగరింగ్ పెయిన్ ఉంటుంది, బట్ ఇట్స్ మేనేజబుల్. సో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు మై రొటీన్. ఇప్పుడు వెకేషన్లో ఉన్నా కాబట్టి ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏంటి మరి వెకేషన్ లో ఉన్నారు, ఫుల్ హైదరాబాద్ ఫుడ్ ఇదంతా జస్ట్ ఎంజాయింగ్ ఈటింగ్ మ్యాంగోస్ ఫర్ నౌ. అంతేనా? బ్రేక్ చెప్పారా డైట్ కి? ఇంకా వెకేషన్లో ఉన్నాక అవన్నీ చేయాలంటే బాగా, అసలే షుగర్ మంచిగా తినొచ్చు, స్వీట్స్ ఇక్కడ ఆథెంటిక్ స్వీట్స్ తినొచ్చు అని ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ సో వాట్స్ వన్ థింగ్ యూ మిస్ సో మచ్? ఇండియాలో ఉంటే బాగుండు అనిపించిన ఒక థింగ్ ఏంటి బాగా మిస్ అయ్యేది అమెరికాలో ఉన్నప్పుడు? అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే, లైక్ మన ట్రెడిషన్స్ కానీ, లైక్ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం అక్కడ చేసుకోరా మీరు? చేసుకుంటాము, కానీ ఆ ఫీలింగ్ సేమ్ ఉండదు. లైక్ ఇప్పుడు మామిడికాయ తోరణాలు కడతాం కదా, నేను అలా కట్టలేను. ఆకులు కొనాలన్నా లైక్ $20, 15 ఆకులకి $20 చార్జ్ చేస్తారు అనమాట. సో లైక్ యూ పే ఫర్ ఎవ్రీథింగ్, అండ్ అది పే చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ప్లాస్టిక్ తోరణాలు కట్టడం అది ఆ ఫీల్ రాదు కదా. సో అట్లాంటి ఐ మిస్ సెలబ్రేటింగ్. సో యుఎస్ లో ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటారు. వెదర్ లైక్ ఇప్పుడు యూజువల్ గా నేను విన్నాను టెక్సస్ అంటే ఒక మినీ ఆంధ్రప్రదేశ్, లేకపోతే మినీ తెలుగు స్టేట్స్ అని చెప్తూ ఉంటారు కదా. ఇస్ ఇట్ లైక్ దట్ ఇన్ కాలిఫోర్నియా ఆల్సో? కాలిఫోర్నియా ఇస్ వెరీ ట్రాపికల్ వెదర్. నేను కొంచెం లైక్ బే ఏరియా క్లోజ్ కొంటాను కాబట్టి ఇట్స్ సమ్ టైమ్స్ కోల్డ్. వింటర్ లో కోల్డ్ ఉంటుంది, సమ్మర్ లో ఫుల్ హాట్ ఉంటుంది. మన ఇండియా లాగానే. ఓకే. వెరీ రేర్లీ యూ గెట్ రెయిన్స్, బట్ మోస్ట్లీ లైక్ కోల్డ్ అండ్ హాట్ వెదర్ లాగే ఉంటుంది అనమాట. ఓకే. సో మిస్ అయ్యేదంటే ట్రెడిషన్స్ అన్నీ మిస్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు 10 years తర్వాత వచ్చారు కదా, గాయత్రి గారి గురించి లైక్ షీఈస్ వెరీ ఎమోషనల్ అని ఇందాక చెప్పాను. ఎన్నిసార్లు చెప్తే కొడతదేమోనండి ఇప్పుడు. యాక్చువల్లీ అయితే యూ విల్ బీ వాచింగ్ హర్ వీడియోస్ అండ్ ఆల్. ఎప్పుడైనా చెప్పారా ఎందుకు మనకు అవసరమా అన్నట్టుగా ఏమైనా చెప్పారా, లేకపోతే యూ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్ అన్నట్టు అన్నారా? వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ హర్ విజన్? నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇది చెయ్యు అది చెయ్యకు అని నేను చెప్పను. ఎవ్రీబడి లివ్స్ దేర్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్. వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేస్తారు, నేను కరెక్ట్ అనిపించింది నేను చేస్తా. అట్లనే సేమ్ నాకు కూడా ఎవరైనా చెప్తే నా ఇష్టం వచ్చినా నేను చేసుకుంటాను, నువ్వు చెప్పకని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్పీరియన్స్ వరల్డ్ ఇన్ దేర్ ఓన్ టర్మ్స్. సో మరి గాయత్రి గారు భయపెట్టేసి ఉంటారు కదా ఇండస్ట్రీ గురించి, మళ్ళీ మీరు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. మా అక్క చూసుకుంటది కదా, నాకు ఇద్దరు అక్కలు ఇండస్ట్రీలో ఉన్నారు, నాకేం. అవును, డెఫినెట్లీ. సో ఇంకొక కూడా డైరెక్టర్ అని విన్నాను, లైక్ ఏం సినిమాస్ చేశారు తను? మద అండ్ హత్య మూవీస్ చేశారు, అమెజాన్ ప్రైమ్ లో ఉన్నాయి ఇప్పుడు. ఓ, సో ఈ దెబ్బతో ప్రమోషన్ కూడా అయిపోయింది అక్కది. సో మీ ప్రమోషన్ లైక్ యూ హ్యావ్ డన్ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ అయింది, ఒక ర్యాప్ మ్యూజిక్ వీడియో చేశారు. వాట్ వాజ్ ఆల్ అబౌట్? అంటే ఏమేమి ఉన్నాయి అందులో, ఏంటి? అంటే నేను ఓన్లీ లైక్ విజువల్లో ఉన్నాను వీడియోలో. అది కూడా జిమ్ పార్టే కదా? అంటే 2 వీడియోస్ ఉన్నాయి. జిమ్ ఒకటి ఉంది, ఒకటి జస్ట్ షోయింగ్ ఫెమినిన్ వర్జన్ ఆఫ్ ఉమెన్ అనమాట. సో స్ట్రాంగర్ సైడ్ ఒకటి అండ్ ఫెమినిన్ వర్జన్ ఒకటి కలిపి ఉంటుంది వీడియోలో. సో దానికి వన్ ఆఫ్ మై సిస్టర్స్ ఫ్రెండ్స్ ఇస్ అన్ ఆర్టిస్ట్, తనే పాడతారు అందులో. సో ఈ టాటూస్ ఏంటి? లైక్ నాకు టాటూస్ అంటే చాలా ఇష్టం. మా అక్కలు మా మూడో అక్కని చూస్తే తనకు కూడా లైక్ ఆల్ ఓవర్ ద బాడీ వి హావ్ టాటూస్. ఇది శివ పార్వతి పోర్ట్రేట్ ఒకటి, దిస్ జస్ట్ మండల, అండ్ బ్యాక్ ఐ హావ్ లైక్ గాడెస్ ది ఒకటి ఉంది పోర్ట్రేట్. ఐ యామ్ ఆల్సో ప్లానింగ్ టు గెట్ వన్ టుమారోనా? ఎక్కడ? బ్యాక్ అది కంప్లీట్ చేయడానికి. ఓకే. సో వాట్ డూ యూ బిలీవ్ అబౌట్ లైఫ్, అంటే లైఫ్ సైకాలజీ మీ దృష్టిలో? లివ్ ఆథెంటికల్లీ. వేరే వాళ్ళ కోసం బతకొద్దు అస్సలు. వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఎవరు. ఎగ్జాక్ట్లీ. డోంట్ వరీ అబౌట్ ఎనీవన్. మీకు ఏదనిపిస్తే అది చేయాలి, ఆథెంటిక్ గా ఉండాలి. అక్క కొంచెం స్పిరిచువల్ నాకు తెలుసు, బట్ వాట్ అబౌట్ యూ? ఐమ్ ఆల్సో స్పిరిచువల్. నాకు అంటే
ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజన్, లైక్ ఇట్లనే ఉండాలి, ఇది చేస్తే నరకం పోతారు, ఇది చేస్తే స్వర్గానికి వెళ్తారు అని అట్లా మాట్లాడతారు కదా, అవి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు మంచిగా అనిపించింది, చేయాలి, ఎవరిని మోసం చేయొద్దు, మంచిగా ఉండాలి అంతే. సో ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఏంటి అంటే ఇండియాకి వచ్చి యాక్ట్రెస్ అవ్వాలినా? అంటే అదొక్కటే గోల్ కాదు, దట్స్ వన్ ఆఫ్ ద గోల్స్ కీప్ చేంజింగ్, అప్డేటింగ్. సో విల్ సీ వాట్ ఆర్ ద గోల్స్. సో మీరు యాక్టింగ్ బాగా చేస్తారా, గాయత్రి గారు యాక్టింగ్ బాగా చేస్తారు రియల్ లైఫ్లో అండ్ రియల్ లైఫ్లో? అంటే నేను ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇప్పుడు మాత్రం ఐ విల్ సే గాయత్రి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వస్తే ఐ థింక్ ఐల్ బీట్ మై సిస్టర్. డెఫినెట్లీ. సో ఇద్దరిలో బాగా షాపింగ్ ఎవరు చేస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు? నాకు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. సంపాదించడం కూడా అంతే ఇష్టం అనుకుంటున్నా. సంపాదించడం అంటే నేను ఎక్కువ లైఫ్ని సీరియస్గా తీసుకోను. లైక్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు అన్నట్టు ఉంటే మాత్రం ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తాను. ఐ డోంట్ లైక్ టు సేవ్, ఇప్పుడు దాచుకోవాలన్న మైండ్ సెట్ ఉంటుంది కదా, అలా ఉండదు నాకు. ఇప్పుడు మనం రేపు పోతామో ఎల్లుండి పోతామో తెలియదు కదా, సో ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటే నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటాను అనమాట నేను. సో ఇప్పుడు ఎవరైనా విమెన్ ఫిట్గా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళకి లేకపోతే ఒక సజెషన్ ఏమిస్తారు? ఫిట్గా అయితే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్రోక్రాస్టినేట్. మీకు ఒక థాట్ వస్తుంది కదా హెడ్లోకి, లేదు నేను ఇది స్టార్ట్ చేయాలని, స్టార్ట్ చేయండి. మండే చేస్తా, జనవరి 1st చేస్తా అని అలా ఉంటుంది కదా. ఇప్పుడే వెన్ యూ టై యువర్ గోల్స్ టు సర్టెన్ డేట్ ఆర్ సర్టెన్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్, ఇట్ విల్ నెవర్ కమ్. సో మీకు అనిపించినప్పుడే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్స్ వస్తే ఒక బ్రేక్ వచ్చింది కదా లైట్ తీసుకోవడం, అట్లా కాకుండా జస్ట్ బీ కన్సిస్టెంట్. మోటివేషన్ ఉండదు, సో కన్సిస్టెన్సీ ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో ఆ హ్యాబిట్ ఒకసారి బిల్డ్ అవుతుంది కదా, దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ. అండ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ బికాస్ మీ బాడీ మంచిగా కనిపిస్తుంది అని కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్, physically stronger, and especially women in India, they need to be physically stronger. ఫైనలీ మ్యూజిక్ ఏదైతే మనం మీరు చేశారో దాని గురించి చెప్పండి. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ కెమెరాలో వర్క్ చేయడము, స్క్రీన్ ముందు వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో ఫస్ట్ టైం కదా, లైక్ ఐ డిడ్ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, అసలు ఏం చేస్తున్నాను చేశారుగా మొత్తం. అవును, అంటే మా అక్క షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐ షుడ్ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు హర్. ఎందుకంటే నాకు ఏం తెలీదు. నా లక్కీగా ఏంటంటే నేను అన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం నాకు పడలేదు. మా అక్కను నువ్వు రాబను, నేను చూసుకుంటాను, ఏం టెన్షన్ పడకు, నువ్వు పైసలు అరేంజ్ చేసుకో, నేను టెక్నీషియన్స్ కానీ, కెమెరామెన్ కానీ, హెయిర్ స్టైలిస్ట్ కానీ, మేకప్ కానీ, నీకు ఏం కావాలన్నా అవన్నీ నేను చూసుకుంటా, జస్ట్ కమ్, ఐల్ బీ దేర్ ఫర్ యూ అని చెప్పింది. సరేలే అని నర్వస్గానే వచ్చాను, బట్ ఎవ్రీథింగ్ వెంట్ లైక్ బ్యూటిఫుల్లీ. సో మార్నింగ్ 5:30 అలా లేసి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్. ఐ డి నాట్ ఈవెన్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ అనమాట. అసలు ఏం చేస్తున్నాం అనేది ఐ డి నో. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను నా మైండ్లో, నాకు ఇట్లా ఒక అప్సరా లాంటి ఒక శారీ కావాలి, నా మేకప్ ఇలా ఉండాలి అని చెప్పి ఐ జస్ట్ గేవ్ దెమ్ లైక్ యూనో అన్ ఐడియా. సో దే పుట్ ఇట్ ఇన్ 2 places, అన్ని వాళ్ళే చేసి ఒక్కసారి లైక్ వెన్ ఐ సా లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఐ లుక్ సో గుడ్. సో వీడియో కూడా నేను ఐ వాంటెడ్ టు బీ సర్ప్రైజ్. సో నేను ఎక్కువ చూడలేదు వీడియో అవుట్పుట్ ఎలా వచ్చిందని, నేను ఎక్కువ చూడలేదు. సో వన్స్ ఆల్ ద యునో ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ టు బీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో నాకు కూడా తెలీదు వీడియో ఎలా ఉంది, బట్ ఐ 100% ట్రస్ట్ ది అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్, బికాస్ నేను కొన్ని బిట్స్ అండ్ పీసెస్ నాకు చూపించారు, ఇట్ వాజ్ అమేజింగ్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండియాకి వచ్చారు, యూఆర్ మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. సో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయండి, అక్కడికి వెళ్ళాక ఎలాగో డైట్ స్టార్ట్ చేస్తారు. అండ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. You're so sweet. Thank you so much.